హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫజీ కుకింగ్స్. టేస్టీ హోమ్ మేడ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఎంతో టేస్టీగా ఉండే పాల తాలికలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఈ టేస్టీ రెసిపీ కోసం ముందుగా మనం 1 కప్పు బియ్యపిండిని తీసుకోవాలి. సరైన కొలతలతో పాల తాలికలను చేస్తే చాలా టేస్టీగా ఉంటాయి. బియ్యపిండి తీసుకున్న కప్పుతో ఒక పాత్రలో 1.5 కప్పుల నీరుని మరిగించండి. మరిగే నీటిలో బియ్యపు పిండిని కొద్దిగా వేసి కలపండి. ఇలా కలపడం వల్ల బియ్యపు పిండి ఉండలు కట్టకుండా ఉంటుంది. ముద్దలా అయ్యాక 2-3 నిమిషాలు ఉడికించండి. కొద్దిగా చల్లారిన తర్వాత మెత్తగా కలుపుకుని ముద్దలా చేసుకోండి. తాలికలు చేయడానికి చేతులకు లేదా జంతికల గిద్దకు కొద్దిగా నెయ్యి రాసి చేయండి. నేనైతే చేత్తో చిన్న తీగల్లా రౌండ్గా చేసుకున్నాను. మీరు మీకు ఇష్టమైన విధంగా ప్రిపేర్ చేసుకోండి. చూశారు కదా, ఈ విధంగా తయారు చేసుకోండి. స్టవ్ మీద ఒక పాత్రను పెట్టి 1 కప్పు బియ్యానికి 1 కప్పు బెల్లాన్ని కొద్దిగా నీటిలో కరిగించండి. కరిగిన బెల్లాన్ని చల్లారడానికి పక్కన పెట్టుకోండి. బెల్లం కరిగితే చాలండి, పాకం రావాల్సిన అవసరం లేదు. పాలను ఒక మందంపాటి పాత్రలో మరిగించండి. తర్వాత నానబెట్టుకున్న 2 చెంచాల సగ్గుబియ్యాన్ని పాలలో వేసుకోండి. నేను 1 కప్పు బియ్యానికి లీటర్ పాలను తీసుకున్నాను. మీరు మీ క్వాంటిటీని బట్టి పాలను తీసుకోండి. మరుగుతున్న పాలల్లో 2 యాలుక్కాయలను దంచుకుని వేసుకోండి. మనం పాలల్లో వేసుకున్న సగ్గుబియ్యం ఉడికిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న తాలికలను పాలలో వేసి మెల్లగా కలపండి. ఇలా కలిపిన పాల తాలికలో 1 చెంచా బియ్యపిండిని నీటిలో ఉండలు లేకుండా కలిపి పాలలో వేసుకోండి. ఇలా వేయడం వల్ల పాల తాలికలు అనేవి మనకు చాలా క్రీమీగా టేస్టీగా ఉంటాయి. తాలికలు బాగా ఉడికిన తర్వాత కరిగించి పెట్టుకున్న బెల్లాన్ని తాలికలలో కలపండి. గుర్తుపెట్టుకోండి, కరిగించిన బెల్లం బాగా చల్లారిన తరువాతే తాలికలలో కలపండి, లేకపోతే పాలు విరిగే అవకాశం ఉంది. అంతే, స్టవ్ ఆఫ్ చేసుకుని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ను నేతిలో వేయించుకుని పాల తాలికలో కలుపుకోండి. చూశారు కదా, ఎంతో ఈజీగా క్రీమీ టేస్టీగా పాల తాలికలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఇలాంటి హోమ్ మేడ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.